కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కొర్వి రాజ్ కుమార్ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 19న అన్ని జీఎం కార్యాలయాల ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. మంగళవారం కేటీకే ఫైయింగ్ లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కొర్వి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిలో 2014కు పూర్వము 4వసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు కార్మికులు ఎవరైతే గెలిస్తే రికగ్నైజ్డ్ యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారం కోసం స్ట్రక్చర్ సమావేశాల్లో రెగ్యులర్గా ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం జరిపేటోళ్ళు. ఎప్పుడైతే ఆనాడు సాధించుకున్న హక్కులే ఈరోజు మనం ఎక్కువగా అనుభవిస్తామో, ఉదాహరణకు లాభాల వాటకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు. కానీ ఈనాడు చూస్తే మొన్న డిసెంబర్లో బలవంతంగా ఎన్నికలు పెట్టమని కోర్టుకు పోయి కొట్లాడి ఎన్నికలు పెట్టించుకున్న సర్టిఫికెట్ ఇచ్చి సెప్టెంబర్ 9న సర్టిఫికెట్ ఇచ్చి ఆనాటి నుండి 3 స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి. ఆ 5 జరగాల్సిన స్థానంలో 3 జరిగినాయి. ఆ 3లో ఒప్పుకున్న అంశాలకు అమలు చేయడానికి సర్కులర్ ఇవ్వమని చెప్తా ఉన్నాను. కానీ 3 అయిపోయింది. 4వ స్ట్రక్చర్ మీటింగ్ మన హైదరాబాద్లో జరగాలది. కనీసం వాటి అమలుకు ఒప్పుకున్న అంశాల మీద సర్కులర్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా ఈరోజు సొంత ఇంటి పథకం ఒకటి ఉంది, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం ఉన్నది, పెర్క్స్ మీద రిఫండ్ చేయమనే అంశం ఉన్నది, కార్మికులకు సంబంధించిన మౌలికమైన అంశాలు ఇవన్నీ. సొంత ఇంటి అంశం అనేది ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ అసలు ఒక్కసారి కూడా కూర్చొని దాని మీద డిస్కస్ చేయలేదు. దాంట్లో ఎంత నిర్లక్ష్యం కార్మికుల సమస్యల పట్ల. మేము 2009 భూపాలపల్లి సత్తుపల్లిలో ఆనాడు మేము గెలిచి ఉన్నాం కాబట్టి స్ట్రక్చర్ మీటింగ్ లో ఆనాడు చైర్మన్ నరసింహరావు గారు ఈ క్వార్టర్లు లేవు, కనీసం ఓన్ హౌస్ స్కీమ్ ఇచ్చేద్దామని చెప్తే భూపాలపల్లిలో 100 ఎకరాలు కొని 200 గజాల ప్లాటింగ్ చేసి కార్మికులకు సౌలభ్యం కోసం కార్మికులకు పంచడానికి ఇవ్వడానికి ఓ ప్రయత్నం జరిగితే ఆనాడు ఉన్న భౌగోళిక పరిస్థితిలో కార్మికులు ముందుకు రాలే. కానీ ఈనాడు ఆ అవసరం పెరిగింది. ఎందుకంటే 2 కార్మికుడి యొక్క గ్రాట్యుటీ CMPF 2 కలిపి ఇచ్చినా ఈరోజు ఒక ప్లాట్ వచ్చే పరిస్థితి. అంటే ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. కనీసం దిగిపోయే నాటికి ఒక ప్లాట్ అని ఉండాలని చెప్పి కార్మికుడు ఒక ఆశపడతా ఉంటే అది మనం డిమాండ్గా పెడితే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్క్స్ మీద మాకు సౌలతుల సదుపాయాల మీద రికవరీ చేసిన వాటిని రిఫండ్ చేయమంటా ఉన్నాం. అది కోల్ ఇండియాలో 9వ వేతనం నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని అమలు చేయమంటే మీకు ఆల్రెడీ మీకు పేమెంట్ చేస్తున్నాం కదా అనే పద్ధతి వచ్చేసింది. ఇది లాభాల వాటాకు సంబంధించి మొన్న సెప్టెంబర్లో మన ఆగస్టులో బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డులో ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల లాభం వచ్చింది తెలిసింది. యూనియన్ పిలిచి వాస్తవ లాభాలు ప్రకటించాయి. దాంట్లో 35% ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఈనాడు ఆలస్యానికి కారణం ఏంటంటే దీని వాస్తవ లాభాలు చూపెట్టకుండా ప్రభుత్వంతో చర్చించి అవన్నీ పక్కకు పెట్టి ఏదో తూతో మంత్రంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కదా మెడికల్ బోర్డుకు సంబంధించి ఈరోజు సింగరేణి పరువు ప్రతిష్టలను మంటగలిపే పరిస్థితి వచ్చేసింది. అసలు మెడికల్ బోర్డు 10 ఏళ్ల నుంచి అవినీతిమయమని అందరికీ తెలుసు. ఇది మనం కాదు, బయట ప్రపంచానికి ఎక్కువ తెలుసు. పైరవకాలు బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మీ విధానమే ద్వంద్వ విధానాలాగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మెడికల్ బోర్డు కాదు ఈరోజు కార్మికులకు కావాల్సింది. గతంలో కొమరయ్య గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లుండంటే వాళ్ళ నాన్న ప్లేస్ ఆయన తండ్రిని అన్ఫిట్ చేస్తే కొడుకు ఉద్యోగం ఇచ్చేది, కొడుకు ఫిట్ అయితే కొడుకు ఇచ్చేది, ఎవరికి ఛాయ్ తాగిపించేది లేదు. ఆ విధానం కొనసాగితే ఆర్థికంగా ఈ దివాలా కానీ లంచాలు కానీ ఉండవు. ఆ విధమైన ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. అదే కాకుండా నూతన బొగ్గనులకు సంబంధించి నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఏవో మేము చెప్పింది కాదు, ఇది స్వయంగా ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, చైర్మన్గా చెప్తా ఉన్నాడు. ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో అసలు బ్లాకులు లేవు, బొగ్గు కార్మికులంతా మిగులు అయితే మరి ఏంటిది మీ ప్రణాళికలు? అసలు ప్రణాళికలు ఏంటి? దాని మీద ఏం తీసుకున్నాం మనం? అంటే ఇవన్నీ కార్మికులను కన్ఫ్యూజ్ పెట్టే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ఈరోజు ప్రొడక్షన్కు సంబంధించి ఇప్పటికే మన బొగ్గు ఎవరు కొంటలేరని చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేదా రేట్ ఎక్కువ అని చెప్తా ఉన్నాం. మనకు రాని 42,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం బ్యాక్ ఉన్నదని చెప్పుకుంటేనే ఈరోజు మళ్ళా STPPలో 800 మెగావాట్లకు మళ్ళీ 800 మెగావాట్లు పెడతా ఉన్నాము. అదే యాదాద్రి కూడా మన బొగ్గు అవుతాడు. ఇవన్నీ వెరిసి మళ్ళీ ఒక 60-70 వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఇటు ఏదైతే ముఖ్యంగా 2 అంశాలు 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటను వెంటనే వాస్తవ లాభాలు ప్రకటించి 35% అమలు చేయాలి. ఏఐటీసీతో జరిగిన అగ్రిమెంటు ఏదైతే ఉందో వాటిని ఏదైతే మీరు ఒప్పుకున్నారో వాటిని అమలుపరచాలి. ఈ 2 డిమాండ్ల మీద రేపు 19వ తారీఖున అన్ని జనరల్ మేయర్ కార్యాలయం ముందు భారీ ధర్నా ఉంది. మన నిరసనను వ్యక్తం చేద్దాం. అందుకనే కార్మిక సోదరులందరూ ఆ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.